హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చాలాసార్లు మనుషులు మన మీద లేనిపోని మాటలన్నప్పుడు, అవమానానికి గురి చేస్తూ ఉన్నప్పుడు, మనం చెయ్యని తప్పులను పదే పదే చేశామని చెప్తూ ఉన్నప్పుడు, మన హృదయం చాలా బాధపడుతూ ఉంటది. అంత కరెక్ట్‌గా ఉన్నా ఎందుకు నన్ను ఇన్నిన్ని మాటలు అంటున్నారు అని మనం చాలా సార్లు దిగులు పడిపోతూ ఉంటాం. నిందలు కేవలం మనకి మాత్రమే కాదు, యేసుప్రభు వారికి కూడా వచ్చాయి. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఆయనను తిండిబోతని, త్రాగుబోతని, పాపులతోనూ, సుంకర్లతోనూ సహవాసం చేసేవాడని. మీకు గుర్తుందా? యేసుప్రభువారు ఒకసారి శిష్యులని, నా గురించి ప్రజలేమనుకుంటున్నారు అన్నప్పుడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకుంటున్నారు. ఒకళ్ళు ప్రవక్త అనుకుంటున్నారు, ఒకళ్ళు ఏలియా అనుకుంటున్నారు. ఇలాగ భిన్న భిన్న అభిప్రాయములు వాళ్ళు తెలియజేశారు. వారి మీదే, లోకరక్షకుడి మీదే ఒక అభిప్రాయం లేదు జనాలకి. అటువంటిది మనమెంతండి? మనల్ని కూడా వారికి నోటికొచ్చినట్లు చాలా మాటలు అంటూ పట్టించుకుంటూ పోయామా? మన జీవితం మీద కొన్నిసార్లు సాతానుడు మనకే అసహ్యం తీసుకొస్తూ గుర్తుంచుకొని